ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను టీచర్స్ కాలనీ వెనుక ఉన్నటువంటి ఈ కెనాల్ కట్ట ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేదల ఇళ్లకు విజిట్ చేయడం జరిగింది. వాస్తవంగా 4 రోజుల క్రితం సంతోష్ 3 రోజుల క్రితం సంతు సుమన్ వీరిద్దరి యొక్క పాప ఇదే వాటర్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్లో కొట్టుకుని పోయింది, చనిపోయింది. ఆ అమ్మాయి ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే వీరు పీడిత తాడిత వంచిత వర్గాలైనటువంటి వీరు పేదవాళ్లు, వాళ్ళకు సంబంధించినటువంటి నిల్వ నీడ లేకపోతే 17-18 సంవత్సరాల కింద ఈ ఆయకట్టు కింద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వీళ్ళు గుడిసెలేసుకొని నివాసం చేసుకుంటున్నారు. వాస్తవంగా వీళ్ళు 18 సంవత్సరాల నుంచి చూడని బాధలు లేవు. వర్షాలు వచ్చినా, ఎండలు కొట్టినా, పాములు, తేళ్లు మరియు రోడ్డు సరిగా లేక ఈ ప్రాంతం అంతా రాత్రి కాగానే వీళ్ళంతా భయంతో బతుకుతున్నారు. ఇక్కడ దాదాపు 500 కుటుంబాలను, ఇక్కడ 500 కుటుంబాలను అంటే కనీసం 1500 నుంచి 2000 మంది ఓటర్లున్నారు. 2000 వరకు జనాభా ఉన్నది. ఇక్కడ చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అందరు కూడా ఎంతో బాధాకరంగా ఇక్కడ గడుపుతున్నారు. వాస్తవంగా ఇప్పటికొచ్చి 3 ఎలక్షన్స్ అయిపోయినా కూడా వీళ్ళకు ఒక సరైనటువంటి రోడ్ లేదు, సరైనటువంటి వసతి లేదు. అలాగే ముఖ్యంగా ఈ పాప చనిపోవడానికి కారణం ఏంటంటే ఇరిగేషన్ కి సంబంధించిన ఏదైతే కెనాల్ ఉందో ఆ కెనాల్ పక్కన ఉండడమే వీరు చేసుకున్న పాపం. ఆ పాపం వాళ్ళకు నిల్వ నీడలేకపోవడం వల్ల వీరు ఇక్కడ గుడిసెలేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ని అడిగేది ఒకటే సహాయం. ఈ యొక్క వాల్ ఏదైతుందో ఇక్కడ కొంచెం వాల్ కట్టిస్తే చిన్న పిల్లలు ఆడుకుంటూ అలా పడిపోతున్నారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు, పెద్దవాళ్ళు, అంతస్తులు ఉన్న వాళ్ళే ప్రాణాలు కావు. వీళ్ళ దాంట్లో కూడా ప్రాణాలున్నాయి. ఈ తల్లి గత 3 రోజుల నుంచి ఏడుస్తూనే ఉంది. వాళ్ళ నాన్న కూడా మొత్తం వీళ్ళ ఇల్లు అంతా శోక సముద్రంలో మునిగిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్లే. అంటే ఈ పేదవాళ్లకు సంబంధించినటువంటి ఓట్లు కావాలా, ఇంకా వాళ్ళకు సంబంధించి ఏమైనా ఉంటే రావాలా తప్ప వీళ్ళకి సంబంధించి సౌకర్యాలు చేయొద్దా? వారు భారతదేశంలో లేరా? వాళ్ళకు కావాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాలు ఇవ్వకుండా కరెంట్ కనెక్షన్ మాత్రం ఇచ్చిర్రు. పోల్స్ చేసినప్పుడు కరెంట్ కనెక్షన్ ఇచ్చిర్రు. హౌస్ సంబంధించిన ట్యాక్స్ దానికి వసూలు చేస్తలేరు. వసూలు చేసినా గానీ ఇంతకుముందు గత 2 సంవత్సరాలు చేసినా గానీ సరైన హౌస్ నెంబర్ ఇవ్వలేదు. ఎక్కడో రాజారాం నగర్ ఇచ్చిరంట, ఇంకా వేరే ప్లేస్ ఇచ్చిరంట. సో వీళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వాలు ఆదుకోవాలా, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలా. మనకు వాళ్ళకి ఓటర్ కార్డు వచ్చింది, ఆధార్ కార్డు వచ్చింది, అన్ని వచ్చినా కూడా ఇప్పటి వరకు వారు ఎటువంటి సౌకర్యాలకు నోచుకోవట్లేదు. అలాగే వీరి యొక్క జీవితాలు చూస్తుంటే ఆ ఇంట్లో లైట్లు లేక చీకటి, ఇక్కడ పక్కనంతా పొదలతో పాటు పాములు వస్తూ, తేళ్లు వస్తూ పిల్లలు ఎంతో మంది అనారోగ్యం పడుతున్నారు. అలాగే ఈ మధ్యనే 3 రోజుల కింద అలా పాప